అమెరికాకు చెందిన ఎన్బీసీ న్యూస్ ఈరోజు ఒక సంచలన విషయాన్ని బయటపెట్టింది. మీరు చూడండి, రష్యా ఈ షిప్పింగ్ ఎక్స్ప్లోజివ్స్ టు ఇరాన్. రష్యా పెద్ద ఎత్తున వెపన్స్ని ఇరాన్కి సప్లై చేస్తుందని ఎన్బీసీ న్యూస్ ఒక కథనాన్ని ప్రచురించింది. ఫిబ్రవరి 28 తర్వాత ఆల్మోస్ట్ 2 నెలల పాటు ఇజ్రాయెల్, అమెరికాలు ఇరాన్ పైన అటాక్ చేశాయి. అమెరికా సంగతి పక్కకు పెడితే దొరికిందే ఛాన్స్ అని ఇజ్రాయెల్ ఇరాన్ పైన మూకుమ్మడి దాడి చేసింది. ఎక్కడ ఏ చిన్న డౌట్ వచ్చినా బాంబులు జారవిడిచింది. ముఖ్యంగా ఇరాన్ ఈ మిసైల్స్ని తయారు చేసుకునే కర్మాగారాలపైన ఇజ్రాయెల్ ఫోకస్ చేసింది. దాంతో ఇరాన్లో వెపన్స్ని తయారు చేసుకునే కర్మాగారాలు పెద్ద ఎత్తున డ్యామేజ్ అయ్యాయి. ముఖ్యంగా ఈ షాహిద్ డ్రోన్స్ ఏవైతే తయారు చేస్తారో దీనికి కావలసిన ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ని తయారు చేసే కర్మాగారాలు ఆల్మోస్ట్ అన్నింటినీ ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది. ఇరాన్లో ఇజ్రాయెల్ యొక్క మొసాద్ నెట్వర్క్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. కాబట్టి ఇరాన్ ఎక్కడ వెపన్స్ని తయారు చేస్తుంది ఈ సమాచారం మొత్తం కూడా మొసాద్కి తెలుసు. అందుకే ఇజ్రాయెల్ ఇరాన్ పైన ప్రిసైజ్ స్ట్రైక్స్ చేసింది. ఇజ్రాయెల్ ఎప్పటివరకైతే యుద్ధంలో ఉందో అప్పటి వరకు ఇరాన్కి పెద్ద ఎత్తున డ్యామేజ్ జరిగింది. ఎప్పుడైతే ఇజ్రాయెల్ పక్కకు జరిగిందో అమెరికా ఇరాన్ల మధ్య చెమ్మచక్క ఆట మొదలైంది. అసలు దాని యుద్ధం కూడా అన్నారు. ఇదిగోండి ఇక్కడ చూడొచ్చు, రష్యా బిగాన్ ట్రాన్స్ఫరింగ్ డ్రోన్ కాంపోనెంట్స్ TNT and other ammunition to Iran on August 17-18 అంటే నిన్న మొన్న జరిగినటువంటి సంఘటన. పెద్ద ఎత్తున రష్యా కార్గో షిప్స్లో ఈ డ్రోన్ కాంపోనెంట్స్ TNT అమ్యునిషన్ మొత్తాన్ని కూడా పంపించింది. TNT అంటే ట్రైనైట్రోటోలిన్, ఒక రకమైన పేలుడు బాంబు పదార్థం, ఎక్స్ప్లోజివ్. దీనికి ఒక స్పెషాలిటీ ఉంది. ఈ TNT సాలిడ్ రూపంలోనే ఉంటుంది. దీన్ని జేబులో పెట్టుకొని కూడా పోవచ్చు, ఏం డ్యామేజ్ జరగదు. దీన్ని పేల్చాలి అంటే డెటోనేటర్ అనే ఒక చిన్న డివైస్ ద్వారా చాలా ఎక్కువ వేడి మరియు ప్రెషర్ ఇవ్వాలి. అప్పుడు మాత్రమే ఇది పేలుతుంది. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే ఈ గనులు ఉంటాయి కదండి, ఈ గనుల్లో వీళ్ళు ఎక్స్ప్లోజివ్స్ పెడతారు. ఎక్స్ప్లోజివ్స్ పెట్టి ఆ ప్రాంతానికి ఎవ్వరూ వెళ్లకుండా బ్యారికేడ్లు పెడతారు. దూరంగా వెళ్ళి ఒక మెషిన్ ఉంటుంది, ఒక నొక్కు నొక్కుతాడు. ఆ మెషిన్ ఒక నొక్కు నొక్కగానే ఆ గనుల్లో భారీ పేలుడు జరుగుతుంది. చాలా సినిమాల్లో కూడా ఈ సిచ్యువేషన్ మీరు చూసుంటారు. అంత ప్రెషర్ ఇస్తేనే ఇవి పేలుతాయి. కాబట్టి వీటిని షిప్స్లో కూడా సేఫ్గా తరలించవచ్చు. అందుకే కార్గో షిప్స్లో రష్యా ఈ TNTని పెద్ద మొత్తంలో ఇరాన్కి సప్లై చేస్తూ ఉంది. ఈ TNT ఎక్స్ప్లోజివ్స్ని ఇరాన్ ప్రధానంగా 2 రకాల ఆయుధాల తయారీలో వాడుతోంది. ఇరాన్ తయారు చేసే షాహిద్ డ్రోన్స్ వరల్డ్ ఫేమస్. ఈ షాహిద్ డ్రోన్స్ ముందరి భాగంలో ఈ TNTని పెద్ద ఎత్తున నింపి ఉంచుతారు. సాధారణంగా చిన్నపిల్లలు కూడా డ్రోన్తో ఆడుకుంటూ ఉంటారు. మరి ఆ డ్రోన్ ఎక్కడైనా క్రాష్ అయితే బ్లాస్ట్ ఎందుకు జరగదు? ఎప్పుడైనా ఆలోచించారా? ఈ మిలిటరీ డ్రోన్స్ ముందు భాగాల్లో వీళ్ళు ఈ TNT లాంటి ఎక్స్ప్లోజివ్స్ని అమర్చుతారు. ఆ డ్రోన్ వెళ్ళి స్పీడ్గా ఢీకొన్నప్పుడు ప్రెషర్ క్రియేట్ అవుతుంది. ఆ ప్రెషర్కి TNT బ్లాస్ట్ అవుతుంది. ఇప్పుడైతే ఇంకా టెక్నాలజీ మరింత పెరిగింది. డెటోనేటర్ లాగా రిమోట్ని వాడి ఎప్పుడంటే అప్పుడే బ్లాస్ట్ చేయొచ్చు. అంతేకాదు లాంగ్ రేంజ్, షార్ట్ రేంజ్ ఈ బ్యాలిస్టిక్ మిసైల్స్ ఉంటాయి కదా, వీటి కెపాసిటీని కూడా పెంచడానికి అందులో పెద్ద ఎత్తున TNTని నింపుతున్నారు. అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో ఈ కెమికల్ ప్లాంట్స్ మరియు ఆయుధాల ఫ్యాక్టరీలు చాలా ఘోరంగా దెబ్బతిన్నాయని ఇంతకు ముందే చెప్పాను. దీనివల్ల సొంతంగా బాంబులు తయారు చేసే కెపాసిటీ ఇరాన్కి పార్షియల్గా తగ్గిపోయింది. అందుకే ఆ లోటును పూడ్చడానికి రష్యా పంపినటువంటి ఈ రెడీమేడ్ TNTని ఇరాన్ తన ఫ్యాక్టరీలలో వాడుకుంటుంది. ఇరాన్ సొంతంగా వాడుకోవడమే కాకుండా తన దత్తపుత్రులు ఉన్నారు కదా, ఈ హుతీస్, హిజ్బుల్లా, ఇరాక్లో ఇరాక్ మిలిషియా, ఈ గ్రూపులన్నింటికీ కూడా ప్రసాదం పంచినట్టు ఈ TNTని తలా ఇంత పంచుతుంది. అదేంటి ప్రశాంత్, కార్గో షిప్లో రష్యా ఇరాన్కి ఆయుధాలను పంపిస్తుంది అని అబద్ధం చెప్తున్నాం. ఇరాన్కి వెళ్ళే అన్ని షిప్స్ని అమెరికా బ్లాక్ చేసింది, అక్కడ బ్లాకేడ్ పెట్టింది. అలాంటప్పుడు రష్యా నుంచి ఇరాన్కి కార్గో షిప్ ఎట్లా వెళ్తుంది చెప్పు? వింటున్నాం కదా అని ఏదైనా చెప్తావా? ఆగండి. అమెరికా బ్లాక్ చేసింది ఈ గల్ఫ్ ఆఫ్ ఒమన్ దగ్గర, హార్ముజ్ మిడ్ పాయింట్ అనుకుంటే. అటువైపున్న సముద్రాన్ని పర్షియన్ గల్ఫ్ అంటారు, ఇటువైపున్న సముద్రాన్ని గల్ఫ్ ఆఫ్ ఒమన్ అంటారు. ఈ గల్ఫ్ ఆఫ్ ఒమన్ దగ్గర అమెరికా బ్లాకేడ్ని పెట్టింది. కానీ రష్యా తన కార్గో షిప్ని ఈ రూట్ గుండా పంపట్లేదు. పంపితే అమెరికా అడ్డుకుంటుంది. ఈ మాత్రం తెలీదా రష్యాకి? మరి ఇంకెక్కడి నుంచి పంపుతుంది? దొడ్లో నుంచి పంపుతుంది. మీరు ఎప్పుడైనా విలేజెస్కి వెళ్తే పాతకాలంలో ఇళ్ళని చూసుకోండి. ముందర ఒక గేట్ ఉంటుంది, వెనకాల ఒక గేట్ ఉంటుంది. వెనకాల ఉండేది సీక్రెట్ గేట్. ఈ దూల పురుషుడు ట్రంప్ ఏం చేశాడు? ఈ ఫ్రంట్ గేట్ని క్లోజ్ చేశాడు. బ్లాకెడ్ అంటున్నాడు. కానీ రావాల్సిన వెపన్స్ మొత్తం కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి? వెనక గేట్ నుంచి వస్తున్నాయి, దొడ్లో నుంచి. ఇక్కడ ఈ మ్యాప్ జాగ్రత్తగా చూడండి. ఇరాన్కి వెనకాల క్యాప్సియన్ సీ అని ఉంటుంది. ఊర్లలోకి వెళ్తే చిన్న కోనేరులు ఉంటాయి కదా, ఇది సముద్రం లాంటి కోనేరు. ఈ క్యాప్సియన్ సీకి చుట్టూ 5 కంట్రీస్ మాత్రమే ఉన్నాయి: ఇరాన్, అజర్బైజాన్, రష్యా, కజకిస్తాన్, తుర్క్మెనిస్తాన్.
ఈ 5 దేశాలు క్యాస్పియన్ సీ చుట్టూ ఉన్నాయి. అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఈ సముద్రం పైన కేవలం ఈ 5 దేశాలకు మాత్రమే హక్కు ఉంటుంది. మరే ఇతర దేశము ఈ సముద్రం దరిదాపుల్లో కూడా రావడానికి హక్కు లేదు. ఆర్కిటిక్ వీడియోలోనే నేను క్లియర్గా చెప్పాను, ఒక దేశం తీరం నుండి సముద్రం గనక వెళ్తే ఆ తీరం పైన పూర్తి హక్కులు ఆ దేశానికి ఉంటాయి అని. ఆ రూల్ ప్రకారమే ఈ క్యాస్పియన్ సీ పైన కూడా ఈ 5 దేశాలకు మాత్రమే హక్కు ఉంటుంది. అమెరికా వచ్చి ఇక్కడ మధ్యలో షిప్ దించుతా అంటే నడవది. కాబట్టి అమెరికా కావాలనుకున్నా సరే ఇక్కడ బ్లాకేడ్ని పెట్టలేదు. రష్యా ఏం చేస్తుంది, ఈ క్యాస్పియన్ సీ నుండి కార్గో షిప్లో వెపన్స్ని ఇరాన్కి సప్లై చేస్తూ ఉంది. ఈ న్యూస్ని ఫస్ట్ ఎవరు లీక్ చేశారు? రిలీజ్ చేసింది NBC న్యూస్ అయినప్పటికీ రిపోర్ట్ పబ్లిష్ చేసింది మాత్రం అమెరికా జిగ్గి దోస్తు యూరోపియన్ గవర్నమెంట్ అఫీషియల్గా తన డాక్యుమెంట్లో ఇలా రష్యా దొంగదారిన ఇరాన్కి వెపన్ సప్లై చేస్తున్నట్లు ఒక రిపోర్టులో తెలిపింది. ఆ రిపోర్టు కాస్త NBC న్యూస్కి లీక్ అయింది. ఇంత పెద్ద న్యూస్ ప్రచురించే ముందు NBC న్యూస్ కూడా జాగ్రత్తలు తీసుకుంటుంది కదా. ఒకటి, యూరోపియన్ గవర్నమెంట్ అఫీషియల్గా ప్రకటించినటువంటి రిపోర్టు దాని దగ్గర ఉంది. అది కాకుండా కొంతమంది మిలిటరీ అఫీషియల్స్ని అప్రోచ్ అయ్యింది. ఇందులో ఎంతవరకు నిజం ఉందని. NBC చేసినటువంటి ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏంటంటే ఎస్, రష్యా ఇరాన్కి వెపన్ సప్లై చేస్తూ ఉందని. ఫిబ్రవరి 28 తర్వాత కూడా రష్యా వెపన్స్ సప్లై చేస్తూ ఉందని మనమే ఒక వీడియోలో పబ్లిష్ చేశాం. అప్పట్లో ఈ ఇష్యూ పైన ప్రపంచవ్యాప్తంగా చాలా చర్చ జరిగింది. అప్పుడు ఇజ్రాయిల్ యుద్ధంలో లీడ్ చేస్తూ ఉంది కాబట్టి ఈ సప్లైని అడ్డుకోవడానికి డైరెక్ట్గా ఇరాన్ పోర్ట్స్ పైన దాడి చేసింది. కావాలంటే ఇక్కడ ఆర్టికల్ చూడొచ్చు. ఆర్టికల్ ఏ రోజు పబ్లిష్ అయిందో డేట్ కూడా చూడండి, 25 మార్చ్ 2026. అంటే సుమారు అప్పటికి యుద్ధం స్టార్ట్ అయి నెల రోజులు కావస్తుంది. హెడ్డింగ్ చదవండి, రష్యన్ ఇరానియన్ ఆర్మ్స్ స్మగ్లింగ్ రూట్ సెట్ కట్ ఆఫ్ బై ఇజ్రాయెల్స్ క్యాస్పియన్ సీ స్ట్రైక్స్. ఈ క్యాస్పియన్ సముద్రం పైన ఇజ్రాయెల్ ప్రిసైజ్ స్ట్రైక్ చేసింది. దెబ్బకి ఈ సప్లై రూట్ మొత్తం ఆగిపోయింది. ఇజ్రాయెల్ దెబ్బ అంత గట్టిగా ఉంటుంది. మరి ఇప్పుడు యూరప్కి ఈ విషయం తెలిసింది అంటే అమెరికాకు తెలియకుండా ఉంటుందా చెప్పండి? అమెరికాకు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది రష్యా వెపన్ సప్లై చేస్తూ ఉందని. కానీ బయటకు చెప్పట్లేదు. బయటకు చెప్తే రష్యా పైన యాక్షన్ తీసుకోవాలి. ఇరాన్ పైన యుద్ధం చేయడానికి వెనక ముందు ఆలోచిస్తుంది. ఇక రష్యా పైన ఇప్పట్లో యుద్ధం చేస్తుందా అమెరికా? కాబట్టి అన్నీ తెలిసినా నోరు మూసుకొని కూర్చుంది అమెరికా. ఇజ్రాయెల్ కొట్టిన ఆ దెబ్బకి చాలా రోజుల పాటు ఈ క్యాస్పియన్ సీ రూట్ ఆగిపోయింది. ఆ తర్వాత మళ్ళీ వీళ్ళు రివైవ్ చేసుకున్నారు. అంటే ఈ సీజ్ ఫైర్ అయిపోయిన తర్వాత గ్యాప్ని సద్వినియోగం చేసుకొని మళ్ళీ రూట్ని పునఃప్రారంభించుకున్నారు. మళ్ళీ ఎప్పట్లాగే సప్లై చైన్ స్టార్ట్ అయింది. వెపన్స్ రష్యా నుంచి పెద్ద ఎత్తున వస్తున్నాయి. అయితే ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయని ఒక సామెత ఉంది. సరిగ్గా 2022లో రష్యా యుక్రెయిన్ల మధ్య ఎప్పుడైతే వార్ నడుస్తూ ఉందో అప్పుడు రష్యాకి పెద్ద ఎత్తున ఆయుధాల అవసరం పడింది. ఎందుకంటే పేరుకే అది రష్యా మరియు యుక్రెయిన్ వార్, కానీ నిజానికి రష్యా వెస్టర్న్ కంట్రీస్ మొత్తంతో చేస్తున్నటువంటి యుద్ధం అది. ఇలాంటి సమయంలో ఇరాన్ రష్యాకి సపోర్ట్ చేయడానికి ముందుకొచ్చింది. రష్యాకి పెద్ద ఎత్తున తన షాహిద్ డ్రోన్స్ని సప్లై చేసింది. రష్యా యుక్రెయిన్ యుద్ధంలో మొదట్లో యుక్రెయిన్లో దాడులు చేయడానికి రష్యా పెద్ద ఎత్తున ఈ షాహిద్ డ్రోన్స్ని ఉపయోగించింది. ఈ షాహిద్ డ్రోన్స్ యుక్రెయిన్లో సృష్టించిన విధ్వంసం అంతా ఇంత కాదు, ఇప్పటికీ కథలుగా చెప్పుకుంటారు. కానీ తర్వాత ఏం జరిగింది, ఈ యుక్రెయిన్ ఈ షాహిద్ డ్రోన్స్ని కొట్టేటువంటి టెక్నాలజీని డెవలప్ చేసుకుంది. ఎందుకంటే ఈ షాహిద్ డ్రోన్స్ అనేవి కొద్దిగా నెమ్మదిగా ప్రయాణిస్తూ ఉంటాయి. నెమ్మదిగా ప్రయాణించేటువంటి వాహనాన్ని ఈజీగా కొట్టొచ్చు. అలాంటి టెక్నాలజీని యుక్రెయిన్ బిల్డ్ చేసుకుంది. అందుకే ఈ మధ్యకాలంలో రష్యా ఈ షాహిద్ డ్రోన్స్ని ఎక్కువగా ఉపయోగించట్లేదు. షాహిద్ డ్రోన్ కంటే 4x 4 శక్తివంతమైనటువంటి గెరాన్ 3 అనే డ్రోన్ని రష్యా డెవలప్ చేసుకుంది. ఇన్స్పైర్ అయ్యింది షాహిద్ డ్రోన్స్ తోటే. దాంట్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీని పొందుపరిచి ఈ గెరాన్ 3 అనేటువంటి డ్రోన్స్ని రష్యా ఓన్గా బిల్డ్ చేసుకుంది. షాహిద్ డ్రోన్స్ కంటే చాలా స్పీడ్గా ఇవి ప్రయాణిస్తూ ఉంటాయి కాబట్టి వీటిని కొట్టడం చాలా కష్టం. అందుకే పెద్ద మొత్తంలో రష్యా ఇప్పుడు ఈ డ్రోన్స్ని ఉపయోగిస్తూ ఉంది. అది కాకుండా స్టార్టింగ్లో రష్యా ఈ ఇరాన్ నుంచి తెచ్చుకున్నటువంటి షాహిద్ డ్రోన్స్ని పెద్ద మొత్తంలో ఉపయోగించింది కదా. దాంతో ఈ షాహిద్ డ్రోన్స్ తయారీకి కావలసినటువంటి కాంపోనెంట్స్ని తయారు చేసే మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ని కూడా రష్యా పెద్ద మొత్తంలో డెవలప్ చేసుకుంది. ఇప్పుడు రష్యాలో ఉన్నటువంటి అవే మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ఇరాన్కి ఒక వరంలాగా మారాయి. ఎందుకంటే ఈ షాహిద్ డ్రోన్స్లో ఏవైతే ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ అవసరం పడతాయో ఆ కాంపోనెంట్స్ని తయారు చేసేటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ మొత్తాన్ని కూడా ఇరాన్లో ఇజ్రాయెల్ మరియు అమెరికాలు ధ్వంసం చేశాయి.
కాబట్టి ఇరాన్ మరిన్ని షాహిద్ డ్రోన్స్ తయారు చేయాలి అంటే ఖచ్చితంగా ఆ కాంపోనెంట్స్ అవసరం ఉంటుంది. అలాంటి ఇంపార్టెంట్ రా మెటీరియల్స్ని రష్యా ఈ కష్టకాలంలో ఇరాన్కి పంపిస్తూ ఉంది. అంటే ఒకప్పుడు ఏవైతే వెపన్స్ని తను హెల్ప్గా తీసుకుందో అవే వెపన్స్ తయారీకి అయ్యే కాంపోనెంట్స్ని ఈరోజు రష్యా ఇరాన్కి పంపిస్తూ ఉంది. దీన్నే అంటారు ఓడలు బండ్లవ్వడం, బండ్లు ఓడలవ్వడం అని. అదేవిధంగా ఈ రెండు గ్రూపుల్లో మీరు ప్యారలల్గా గమనిస్తే ఈ గెరాన్ 3 ఎంత స్పీడ్గా ప్రయాణిస్తుందంటే బెలారూస్ నుంచి యుక్రెయిన్లో ఉన్నటువంటి కీవ్ నగరానికి జస్ట్ 35 మినిట్స్లో ఈ డ్రోన్ వెళ్తుందట. అది కాకుండా ఈ గెరాన్ 3లో హైలీ అడ్వాన్స్డ్ కెమెరాస్, మోడర్న్ టెక్నాలజీని పొందుపరిచారు. వీటిని దాడులు చేయడానికి మాత్రమే కాకుండా నిఘా పెట్టడానికి, గైడ్ చేయడానికి కూడా రష్యా ఉపయోగిస్తూ ఉంది. సరిగ్గా ఇలాంటి టెక్నాలజీనే ఇరాన్ షాహిద్ డ్రోన్స్లో కూడా డెవలప్ చేస్తూ ఉంది. అందుకే మొదట్లో చేసినటువంటి యుద్ధం కంటే సీజ్ఫైర్ తర్వాత ఇరాన్ చేసినటువంటి దాడుల్లో స్పష్టంగా డిఫరెన్స్ అనేది కనిపించింది. ఎందుకంటే రష్యా నుంచి పాఠాలు నేర్చుకుని ఇరాన్ డ్రోన్స్ని మోడర్నైజ్ చేసింది. అందుకే సెకండ్ టైం ఇరాన్ ఈ గల్ఫ్ కంట్రీస్లో కొట్టిన దెబ్బలు చాలా గట్టిగా తగిలాయి. దెబ్బకు అమెరికా వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఇరాన్కి ఒంటరిగా ఇది సాధ్యం కాదు. రష్యా, చైనాల హెల్ప్ ఉంది కాబట్టే ఇది సాధ్యమయ్యింది. నిజానికి ఇరాన్కి రష్యా, చైనాలు ఇంత పెద్ద ఎత్తున హెల్ప్ చేస్తున్నప్పుడు స్నేహ ధర్మం ప్రకారం అమెరికాకి దాని జిగ్గి దోస్తులైనటువంటి యూరోప్ కంట్రీస్, నాటో కంట్రీస్ హెల్ప్ కోసం రావాలి. కానీ దూలపురుషుడి నోటి దూల కారణంగా ఆ దేశాలన్నీ సైడ్ అయిపోయాయి. ఆఖరికి ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో డామినేట్ చేసినటువంటి ఇజ్రాయెల్ని కూడా పక్కకు పెట్టాడు. నెతన్యాహుని కూడా అనరాని మాటలు అన్నాడు. అందుకు తగిన మూల్యాన్ని ఇప్పుడు చెల్లించుకుంటున్నాడు. రష్యా రిస్క్ తీసుకొని మరి పెద్ద ఎత్తున ఇరాన్కి హెల్ప్ చేయడానికి స్నేహధర్మం ఒక్కటే ప్రధాన కారణం కాదండి. ఇందులో రష్యా సెల్ఫిష్నెస్ కూడా ఉంది. రష్యాకేంటి ఇందులో లాభం అని మీరు అడగొచ్చు. రష్యా, యుక్రెయిన్ల మధ్య ఆల్మోస్ట్ 4 సంవత్సరాల నుంచి యుద్ధం నడుస్తూ ఉంది. ఇప్పుడు 5వ సంవత్సరం కంటిన్యూ అవుతుంది. అమెరికా ఇరాన్ వార్లో ఫుల్ బిజీగా ఉంది. ఎంత బిజీగా ఉందంటే దాని వెపన్స్ కూడా అయిపోను వచ్చాయి. అబ్రహం లింకన్ లాంటి షిప్లో ఏం జరిగిందో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. దాంతో ఆ షిప్ ప్లేస్లో ఇప్పుడు వాషింగ్టన్ యుద్ధ నౌకతో రిప్లేస్ చేయనున్నారు. అమెరికా లాంటి శక్తివంతమైన సూపర్ పవర్ కంట్రీకి ఇది చాలా పరువు తీసే వార్త. ఇప్పుడు కనుక ఈ ఇరాన్ వార్ స్టాప్ అయితే అమెరికా మళ్ళీ రిలాక్స్ అవుతుంది. ఆల్రెడీ పెద్ద మొత్తంలో వెపన్స్ తయారు చేయడానికి అమెరికన్ గవర్నమెంట్ బిలియన్ల కొద్దీ డాలర్లను ఇన్వెస్ట్ చేస్తుందని ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు కనుక ఇరాన్ వార్ స్టాప్ అయితే అమెరికా తన ఫుల్ ఫోకస్ మొత్తాన్ని మళ్ళీ యుక్రెయిన్ వార్ పైన పెడుతుంది. యుక్రెయిన్కి పెద్ద మొత్తంలో వెపన్స్ని సప్లై చేస్తుంది. ప్యాట్రియాట్ మిసైల్స్ అయిపోయాయి, వెంటనే సప్లై చేయండి అని బుడ్డోడు రోజు ఏడుస్తున్నాడు. అరే బాబు, మా దగ్గరే మిసైల్స్ లేవు, నీకెక్కడి నుంచి పంపాలి అని చెప్పి అమెరికా ఆన్సర్ ఇచ్చేసరికి బుడ్డోడు లబో దిబోం అంటున్నాడు. ఇప్పుడు కనుక ఇరాన్ వార్ స్టాప్ అయితే అమెరికా మళ్ళీ పెద్ద ఎత్తున యుక్రెయిన్కి వెపన్స్ పంపించడం స్టార్ట్ చేస్తుంది. ఆల్రెడీ యుక్రెయిన్ డ్రోన్లతోనే రష్యాకి చుక్కలు చూపెడుతుంది. ఇలాంటి సమయంలో అమెరికా నుంచి పెద్ద మొత్తంలో సప్లై చైన్ మళ్ళీ స్టార్ట్ అయితే రష్యాకి ఖచ్చితంగా బ్యాడ్ టైం స్టార్ట్ అవుతుంది. అలాంటి బ్యాడ్ టైం రాకూడదని రష్యా కావాలని స్ట్రాటజిక్గా ఇరాన్కి వెపన్స్ని సప్లై చేసి యుద్ధాన్ని పొడిగించే ప్రయత్నం చేస్తున్నాడు. అది కాకుండా సైనిక పరంగా శక్తివంతమైనటువంటి ఇరాన్ కనుక మిడిల్ ఈస్ట్లో స్ట్రాంగ్గా నిలబడినట్లయితే మిడిల్ ఈస్ట్ పైన రష్యా ఆధిపత్యానికి ఎలాంటి ఢోకా ఉండదని పుతిన్ ఎత్తుగడ. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ నన్నెవరూ చూడట్లేదని మైండ్లో ఫిక్స్ అవుతుందట. సేమ్ అలాగే ట్రంప్ వెపన్స్ రష్యా, చైనాల నుంచి సప్లై అవుతున్నాయని తెలిసి కూడా కమల్ హాసన్ లాగా యాక్ట్ చేస్తూ ఉంటాడు కాబోలు. తెలిసింది అని బయటకు తెలిస్తే ఏదో ఒక యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పట్లో ఆ సీన్ లేదని ప్రపంచానికి కూడా తెలుసు. కాబట్టి నాకు తెలిసి ట్రంప్ పిల్లిలాగే కళ్ళు మూసుకొని పాలు తాగుతూ ఉంటాడు. ట్రంప్కి ఎంత దూలంటే ఈ దూల పురుషుడి కారణంగా ఒక దేశ ప్రధాని ఏకంగా చచ్చేవాడు. కొద్దిలో మిస్ అయిపోయాడు. ఆ దూల స్టోరీ ఇప్పటికే మీరు చూసుంటారు. చూడకపోతే ఆర్ఎన్ గ్లోబల్ తెలుగు అనే ఛానల్లో వీడియో పెట్టాను. కింద కామెంట్ సెక్షన్లో వీడియో లింక్ ఇస్తున్నాను, చూసేయండి. మరికొద్దిసేపట్లో ఆర్ఎన్ గ్లోబల్ తెలుగులో ఇంటర్నేషనల్ అఫైర్స్కి చెందినటువంటి మరొక వీడియో కూడా రాబోతుంది. డబుల్ డోస్ అన్నమాట. ఎంజాయ్ చేయండి. ఆర్ఎన్ గ్లోబల్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇది వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ ప్రశాంత్ సైనింగ్ ఆఫ్. బై బై అండ్ టేక్ కేర్. జై హింద్. వందే మాతరం.